యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాను, విశ్వసించాను, ప్రతి పాపం ఒప్పుకున్నాను, మనస్ఫూర్తిగా ప్రభు నా జీవితంలో చేర్చుకున్నాను. ప్రభు సన్నిధికి తరచుగా వెళ్తూ వస్తూ పోతూ ఉన్నాను. అద్భుతంగా ప్రభువే ప్రత్యక్షమైన నన్ను ముట్టి నన్ను స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, నిన్న నేడు ఆకృతి ఉన్న దేవుడు, ఉన్నవాడు అన్నవాడు మార్పులైనటువంటి దేవుడు, నిత్యమ సజీవుడై పరిశుద్ధుడిని పరలోకంలో ఆరాధించబడుతున్న ప్రభు యేసుక్రీస్తు ఆయన దినాన్ని నిన్ను ప్రేమించే దేవుడు అన్నాడు. కనుక నేను ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, నువ్వు పాపంలో మరణించడానికి ఇష్టం లేదు, అనారోగ్యాలను మరణించడానికి ఇష్టం లేదు, శాపంలో బంధకాలు ఉండిపోవడానికి ఇష్టం లేదు, నువ్వు పాదాలకు ఉండిపోవడానికి ఇష్టం లేదు. కనుక ప్రభువుని ప్రేమిస్తున్నాడు. మమ్మల్ని ఎలాగైతే విడిపించాడో, లేవనెత్తాడో, రక్షించాడో, స్వస్థపరిచాడో, ఒక స్థాయికి ఉన్నత స్థితికి ఎలాగైతే దేవుడు తీసుకుని వచ్చి ఉన్నాడో, అటు రీతి నిన్ను కూడా విడిపించి లేవనెత్తి మేలు చేసి ఒక మంచి మార్గం నడిపించి ఉన్నతమైన స్థాయిలో నిన్ను బిడ్డలు ఉంచాలని ప్రభు ప్రేమిస్తున్నాడు. కనుక నమ్మండి, విశ్వసించండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, పాపాలు క్షమించే దేవుడు, పరలోకం చేర్చే దేవుడు, నిత్య రాజ్యాల్లో చేర్చే దేవుడు, నిజమైన దేవుడు యేసు ప్రభు. ఈ దినమై నేను ప్రేమిస్తున్నాడు. ప్రభు గురించి ఇంకా మీకు తెలుసుకోవాలంటే ఇదిగో పాస్టర్ గారు మరి మీ ఊర్లోకి వస్తూ ఉన్నారు. తరచుగా వెళ్ళండి, వినండి, ఆమె గారు ప్రార్థన చేయించుకోండి. మీకు ఎంతో మేలు కలుగుతుంది, ఎంతో నెమ్మది కలుగుతుంది, ఎంతో సంతోషం, ఎంత ఆనందము ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. పాస్టర్ గారు మీ గ్రామం బాగుండాలని, మీ పెద్దలు బాగుండాలని, చిన్నలు బాగుండాలని, ప్రతి కుటుంబం బాగుండాలని, మరి గ్రామాన్ని ఎంతగానో పాస్టర్ గారు ప్రేమిస్తున్నారు. పలుమార్లు సేవకులు నడిపిస్తున్నారు. మంచి మంచి మాటలు ప్రయోగించబడినట్లు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. కనుక దయచేసి మీ గ్రామం అంటే మీకు ఎంతో ప్రేమ. కనుక దయచేసి మీకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా మరి పాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయించుకోండి. ఎంతమంది వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, బాగుపడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు.